నమస్తే. నేను మీ అనంతలక్ష్మి. ముందుగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా వీడియోస్ చూస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు. అయితే మీ అందరితో ఈరోజు ఒక మంచి విషయాన్ని పంచుకోబోతున్నా. మృత్యు దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ఎవరిదంటారా? నాదే. ఎందుకిలా చెప్తున్నా అనుకుంటున్నారా? మన నిజమైన మిత్రుడు మృత్యువు మాత్రమే. మన కోసం ఎదురు చూసి వేచి ఉంటుంది కదా. చాలా పాజిటివ్గా తీసుకోవాలి దీన్ని. అయితే మనం పుట్టినరోజులు జరుపుకుంటాం కదా. ఒక పుట్టినరోజు వచ్చిందంటే ఇంకొక సంవత్సరం మనం దగ్గర అయినట్టు అనమాట మృత్యుకి. అందువల్ల నేను మృత్యు దినోత్సవ శుభాకాంక్షలు అన్నాను. మీరు అపార్థం చేసుకోవద్దు. దీని మీద ధర్మరాజు యక్ష ప్రశ్నలు తీసుకుంటే, లోకంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఎంతోమంది మరణ వార్త విన్న తర్వాత కూడా మనం శాశ్వతమని అనుకోవడమే. అది చాలా వింతగా ఉంటుంది కదా. ఇంకొకటి, ఒక చిన్న కథ విందాము. ఒక మహారాజుకి చావాలని ఉండదు. అయితే ఎవరైనా బతికున్నవాడు ఉన్నాడేమో చూసిరండి, మృత్యువు లేనివాడు అని చెప్పి సైన్యాన్ని మొత్తము మంత్రికి చెప్పి పంపిస్తారు. తిరుగుతారు మొత్తము అంతా గాలించగా ఒక చోట ఒక పాడుబడిన ఇల్లు ఉంటుంది. అక్కడ దూరం నుంచే వాసన వస్తూ ఉంటుంది. అయితే లోపలికి వెళ్ళాలనే ప్రయత్నం కూడా చేయరు. అయినా సరే మరి అక్కడ ఏదో ఉంది అని కనుక్కోవాలని ప్రయత్నంలో కొంతమంది సైనికులు వెళ్తుంటే అరుపులు వినిపిస్తాయి. మీరు ఇక్కడికి రావద్దు అని చాలా గట్టిగా స్వచ్ఛంగా వినిపిస్తాయి. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ శరీరము శుష్కించి నేలపైన పడి ఉంటుంది. మాట ఒక్కటే స్వచ్ఛంగా ఉంటుంది, ప్రాణం ఉంటుంది. గోళ్ళు చుట్టుకుపోయి జుట్టు ఎలాడుతూ దుర్గంధం వస్తూ అక్కడే యూరిన్ పోసి అక్కడే అన్నీ చేసి అతనికి ఇంకా ఏమీ ప్రాణం ఒక్కటే ఉంది, ఇంకేమీ లేదు. అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటే మాత్రం ఏమి లాభము. అయితే ఆ స్మెల్ భరించలేక మూర్ఖుడా రావద్దంటే వచ్చారు మీరు. ఇప్పుడు ఇది చూసి ఏం చేస్తారు? ఇది నా మూర్ఖత్వం వల్ల వచ్చింది నాకు ఈ ఈ కర్మ అని చెప్పి తిడతాడు వాళ్ళని. వాళ్ళు వెళ్ళిపోయి ఇదే విషయాన్ని రాజుకి చెప్తారు. ఒక అతను ఉన్నాడు, ఆయనకి మృత్యువు లేదు, కానీ ఈ పరిస్థితిలో ఉన్నాడంటే ఆ కోరిక నుంచి వెంటనే రాజు విరమించుకుంటాడు. మీకు అర్థమైంది కదా. అందువల్లే మనం ఒక్కొక్క పుట్టినరోజు ఒక్కొక్క మనం దగ్గర అవుతున్నట్టు. సత్యయుగంలో మనకి 1000 ఏళ్ళు ఉండేవి. తర్వాత త్రేతాయుగంలో 500 ఇయర్స్కి వచ్చింది. ద్వాపర యుగంలో 250 ఇయర్స్కి వచ్చింది. మన కలియుగంలో 125 ఇయర్స్. అందుకే ఎవరైనా దీవిస్తే నిండు 100 ఏళ్ళు బ్రతుకమ్మ అంటారు. దీవించినప్పుడు ఏమంటారు? శతమానం భవతి అంటారు. 100 ఏళ్ళు బ్రతకమని అంటారు. అంటే మనది 100 కూడా కాదు, 125 ఇయర్స్. ఇప్పుడు ఏదో ఈ వర్క్ స్ట్రెస్ అది ఇది 28 ఇయర్స్ నుంచే కార్డియాక్ అరెస్ట్ అని అదని ఇదని చాలా బాధాకరంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ, నేను యోగా థెరపిస్ట్ని కాబట్టి ఇన్ని చెప్పి ఒక సలహా ఇస్తున్నాను. ఉన్న నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. తప్పనిసరిగా అందరూ మీకు తెలిసిన పద్ధతుల్లో మీకు నేర్చుకునో అందరూ కూడా ఆసనాసు, ప్రాణాయామాసు, ధ్యానము ఆచరించండి, చేయండి. మీ అందరికీ ఈ వీడియో చూసినందుకు వన్స్ అగైన్ ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.